ఓం శ్రీ మాత్రే నమ. మీనరాశి గల్ల వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి ఆదాయం 3, ఖర్చు 5, రాజ్యపూజితం 2, అవమానం 1. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా వీళ్ళు కొంత మెరుగ్గా కలుపుకొని మందులు మాత్రలు తింటూ హాస్పిటల్కి పోతూ వీళ్ళు కొంతవరకు నెట్టుకుంటూ వస్తూనే ఉంటారు. ఈ మీనరాశి గల్ల వాళ్ళకి వచ్చే ఒక ఎదురు కాలంలో వీళ్ళకి కొన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళకి మానసికమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఆరోగ్య సమస్యలతో పాటు వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా అవుతాయి. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవుతుంటాయి. భర్త భార్యల మధ్య కూడా గొడవలు ఎక్కువ అవుతుంటాయి. అన్నదమ్ముల యందు ఆస్తిపాస్తుల గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్థలాలు కొనుక్కోవడం అయ్యి అమ్ముడు పోకుండా చాలా వరకు ఏడుస్తుంటారు. అవి అమ్మటానికి కూడా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి అప్పుల బాధలతో పాటు వీళ్ళకి పనులు జరగట్లేదని వేదన బాధ అనేది కొంచెం వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వేదనతో పాటు వీళ్ళు చేస్తున్న వ్యాపారంలో బిజినెస్లో వీళ్ళకి చాలా వరకు డౌన్ అయిపోతుంటాయి. తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యతో పాటు వీళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు బలంగా ఉంటాయి వీళ్ళకి. తర్వాత కోర్టు సమస్యలు, కోర్టులో కూడా తీర్పులు కూడా వీళ్ళకి అనుకూలంగా రాకుండా పోవడము. తర్వాత ల్యాండ్ పరంగా కూడా అమ్ముడు పోవడము, కొనాలనుకున్న కొనలేని పరిస్థితులల్లా కొన్ని చిక్కులలో పడిపోతారు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళకి వైవాహిక జీవితం కూడా కొంచెం నష్టమే జరుగుతుంది. తర్వాత వీళ్ళు కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొన్ని అవమానాలు పడుతుంటారు. బంధుమిత్రుల ద్వారా కూడా కొన్ని అవమానాలు జరుగుతుంటాయి. ఆర్థికమైన సమస్యలు కూడా కొన్ని ముందుకు రాకుండా పోవడము, చేసిన పని సక్రమంగా జరగకుండా పోవడము, చేయాల్సిన పనులు చేయకుండా పోవడము, ఆస్తి కూడా తగాదులు, తర్వాత దాయాదుల అన్నదమ్ములు పాలివాళ్ళ నుంచి కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి వీళ్ళకి. వీళ్ళ సమస్యల్లో కొన్ని వీళ్ళంతగా వీళ్ళు తెచ్చుకునేవి కొన్ని ఉంటే, కొన్ని పక్క వాళ్ళ ద్వారా సృష్టించి వీళ్ళ సమస్యల్ని ఎక్కువ చేసే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. మానసికమైన రోగం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత వీళ్ళకి ఆస్తులు పెంచుకునే విధానాలు కూడా కొంతవరకు తక్కువగా ఉంటాయి. తర్వాత ఉన్న వాటిని కూడా పోగొట్టుకునే విధానాలు కొన్ని ఉంటాయి వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళు కొన్ని సమస్యల నుంచి బయటికి రావడానికి కొంతవరకు కొంతమంది మనుషుల ద్వారా కూడా కొన్ని మాటలను విని చెప్పుడు మాటలు కూడా కొన్ని కనెక్ట్ అవుతుంటారు. ఆ మాట విన్న దాని వల్ల కూడా వీళ్ళకి చాలా వరకు ఇబ్బందులు కలుగుతుంటాయి. డబ్బు పరంగా నష్టము, కుటుంబ పరంగా నష్టము, ఆరోగ్య సమస్య, ఆలోచనలు అన్నీ వీళ్ళకి ఎదుటుగా తగులుతుంటాయి వీళ్ళకి. ఇప్పుడు వాహన గండాలు కూడా జరుగుతుంటాయి. తర్వాత ఆరోగ్య గండాలు కూడా జరుగుతుంటాయి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ ఒక్క రాజుగారిని ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే ఈ ఒక్క కాంటాక్ట్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు ఫోన్ల ద్వారా కూడా నేను పరిష్కారం చెప్పి సంపూర్ణ భవిష్యత్తుని అందిస్తాను. సర్వేజన సుఖనుభవంతు, భోగభాగ్యాలు కలిసి మనశ్శాంతి కలుగుతుంది. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అమ్మవారు చాముండేశ్వరి, రాజరాజేశ్వరి, సంకాల పరమేశ్వరి, అంగాళ పరమేశ్వరి. ఓం నమ శివాయ.